నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీకు ఈ వ్యక్తి ఏదో చెప్పాలనుకుంటున్నారు. సో దిస్ ఈజ్ వాట్ దే వాంట్ టు కన్వే యూ. మీరు ఒక వ్యక్తిని అనుకొని ఈ వీడియో చూడండి. ఇది పైల్ నెంబర్ 1, ఇది పైల్ నెంబర్ 2. ఈ కార్డ్స్లో ఏ మెసేజ్ అయితే ఉంటుందో అది వాళ్ళ కోర్ మెసేజ్. అంటే వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ మెసేజ్ ఏంటంటే ఈ కార్డ్స్లో వస్తుంది మనకి. అండ్ ఇది వాళ్ళు మీకు డైరెక్ట్గా చెప్తే మీరు ఏమన్నా అనుకుంటారనో, లేకపోతే వాళ్ళకి ధైర్యం సరిపోకనో, లేకపోతే మీరు అలా తీసుకుంటారనో, ఏదో విధంగా వాళ్ళు కన్వే చేయాలనుకుంటున్నారు, వాళ్ళు కన్వే చేయలేకపోతున్నారు. సో వాళ్ళు చెప్పాలనుకొని, అంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పి ఆ మాట పైన నిలబడక, సో ఇప్పుడు మళ్ళీ నేను చెప్తే నమ్ముతారో నమ్మరో అన్నట్లు కూడా వాళ్ళు చెప్పలేక ఇలా కూడా ఉండిండొచ్చు. సో వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ కోర్ మెసేజ్ని ఈరోజు ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. నేను ఇదివరకే చెప్పినట్లు ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ నేను ఆల్ఫాబెట్స్ పెట్టినాను. ఆల్ఫాబెట్స్ మీ ఇష్టం. మీ స్టార్టింగ్ లెటర్ బట్టి వీడియోని చూస్తారా, లేకపోతే మీరు ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళ స్టార్టింగ్ లెటర్ బట్టి వీడియో చూస్తారా, మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ విధంగా వీడియోని చూడొచ్చు. అండ్ టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ACEGIKM OQSUWY ఈ లెటర్స్ని చూస్ చేసుకొని ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్నారో, లేదు టైమ్ స్టాంప్స్ బట్టి కావచ్చు, మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తుంటే ఆ విధంగా ఈ పైల్ని సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు మీకు చెప్పాలనుకుంటున్న కోర్ మెసేజ్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఫేజెస్ షైన్ ఈవెన్ వెన్ యు ఆర్ నాట్ హోల్ అనేది ఇక్కడ మనకి మెసేజ్ వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు ఒకటే మూడ్ క్యారీ అవ్వదు, ఎప్పుడు ఒకటే విధంగా ఉండలేము. ఒక్కొక్కసారి హైస్ ఉంటాయి, ఒక్కొక్కసారి లోస్ ఉంటాయి. అంటే రిలేషన్షిప్లో కూడా అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. సో దాన్ని అర్థం చేసుకో. ఇప్పుడు ఎట్లయితే మనకి ఫుల్ మూన్ నుంచి న్యూ మూన్ వరకు, ఈ ఫుల్ మూన్ అంటే కంప్లీట్గా చంద్రుడు ఉంటారు, అక్కడి నుంచి తగ్గుతూ వచ్చి చంద్రుడు అసలుకే కనిపించడు, మళ్ళీ అసలే కనిపించిన స్థితిలోంచి మళ్ళీ కొంచెం పెరుగుతూ వచ్చి మళ్ళీ సంపూర్ణమైన చందమామని మనం ఆకాశంలో చూడగలుగుతాం కదా. అలా ఒకరోజు నేను హ్యాపీగా ఉండొచ్చు, ఒకరోజు నేను డల్గా ఉండొచ్చు, ఒకరోజు నేను నీతో టైం బాగా స్పెండ్ చేయొచ్చు, ఒక్కొక్క రోజు నేను టైం స్పెండ్ చేయలేకపోవచ్చు, ఒక్కొక్క రోజు నాకు పరిస్థితుల రీత్యా నాకు కోపం రావచ్చు, ఒక్కొక్క రోజు నాకు చాలా ప్రేమ రావచ్చు. సో ఏది ఎట్లున్నా కానీ మన రిలేషన్షిప్ అయితే మారకూడదు, మనం హ్యాపీగా ఉండాలి. ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. మనకి ఎలా అయితే అలలు ఈ తీరంని అంటే తాకి, ఒడ్డుని తాకి మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ వచ్చి తాకి, ఇలా ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఎమోషన్స్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఫ్లక్చువేట్ అవ్వచ్చు, కానీ దానివల్ల మన రిలేషన్షిప్ ఇంపాక్ట్ అవ్వకూడదు. సో ఇప్పుడు నా గురించి నీకు పూర్తిగా తెలిసినప్పుడు నేను నీ గురించి ఏమనుకుంటున్నాను, లేకపోతే నేనేం ఫీల్ అవుతున్నాను అనేది నువ్వు అర్థం చేసుకుంటావని కదా నీ దగ్గర నేను నాలాగా ఉంటాను. అందరి దగ్గర మన కోపం చూపించలేము, అందరి దగ్గర మన ఆవేశం చూపించలేము, అందరి దగ్గర మన దుఃఖం చూపించలేము, అందరి దగ్గర మనం మనలాగా ఉండలేము. ఎందుకంటే కొన్ని ఎక్కడ ఎట్లుండాలో అక్కడ అట్లనే ఉండాలి. ఇప్పుడు ఆఫీస్లో వెళ్ళి బాస్ పైన వచ్చి నేను అరచలేను, నా కోపం చూపించలేను. నీ పైన నేను కోపం చూపిస్తున్నాను అంటే నా వ్యక్తి, మై పర్సన్, లేకపోతే నన్ను అర్థం చేసుకుంటారు వీళ్ళైతే. ఇప్పుడు మన ఫ్యామిలీ, అమ్మ నాన్న, లేకపోతే మన అక్కో చెల్లో తమ్ముడో అన్నో, లేకపోతే మన అనుకున్న ఫ్రెండ్సో, లేకపోతే నా హస్బెండో వైఫో, లేకపోతే మన పిల్లలు, వీళ్ళు ఏంటంటే మనతో దగ్గరగా ఉంటారు కాబట్టి మనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా వీళ్ళతో మనం దాచకుండా మనం వ్యక్తపరచగలుగుతాము. అండ్ మనకు తెలుసు దట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు అని చెప్పి. సో ఆ స్థానంలో ఉన్న మీతో కాకపోతే నేను ఇంకెవరితో పంచుకోగలుగుతాను నా ఫీలింగ్స్ని. సో నా ఫీలింగ్స్ని నేను లోపల పెట్టుకొని నేను అలానే సఫర్ అవ్వలేను. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని మీతో నేను పంచుకుంటాను, కానీ మీరు కూడా హర్ట్ అయితే నేను చాలా బాధపడుతున్నాను. నా తప్పే ఖచ్చితంగా. ఒక్కొక్కసారి నేను కొన్ని, అంటే ఇప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ అయితే పర్వాలేదు, నెగటివ్ ఎమోషన్స్ చూపించినప్పుడు ఎవరైనా హర్ట్ అవుతారు. దానికి నేను ఐఎమ్ సారీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. నేను నిజంగానే సారీ
చెప్తున్నాను. కాకపోతే మీరు కూడా కొంచెం నన్ను అర్థం చేసుకోండి. ఇవి ఫేజెస్ ఆఫ్ లైఫ్. ఇట్లనే ఉండదు కదా. ఈరోజు నాకు కోపం రావచ్చు, రేపు నాకు ఇంకా ఆ కోపం తగ్గిపోవచ్చు. కాబట్టి మీరు నన్ను ఒకటే దీన్ని లెక్క కింద వేసుకొని కోపిష్టనో, తొందరపాటుతనం ఉంటుందనో, ఆవేశపరులనో ఇట్లా మాదిరి నాకు ఒక ట్యాగ్ ఇచ్చేయకండి. నన్ను అలా కార్నర్ చేయకండి. నన్ను కొంచెం అర్థం చేసుకోండి. సో నేను తప్పు చేసినా, ఒప్పు చేసినా, ఏం చేసినా కానీ మీ దగ్గరే చేయగలుగుతాను. అండ్ మీరు ఏదైనా చెప్తే నేను తీసుకోగలుగుతాను. కాకపోతే నేను ఆ ఎమోషన్లో ఉన్నప్పుడు నాకు చెప్పకండి. ఎందుకంటే నేనే అవుట్బర్స్ట్ అవుతున్నాను, లేకపోతే నేనే ఇంకొక దగ్గర ఎక్కడో బాధపడి నేను ఇక్కడ నా ఆవేదన, నా ఆవేశం వ్యక్తపరుస్తున్నప్పుడు మీరు అదే ఆవేశంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం ఏంటంటే నువ్వు అలా అంటే వాళ్ళు ఇంకొంచెం ట్రిగర్ అవుతారు కదా. సో నేను ఆ విధంగా ట్రిగర్ అవుతున్నాను. కాబట్టి నేను ఆ పర్టికులర్ ఎమోషన్లో ఉన్నప్పుడు నాతో ఏం మాట్లాడకండి. కొంచెం నా మూడ్ చేంజ్ అయిన తర్వాత మీరు ఏం చెప్పినా కానీ నేను వింటాను. సో వాళ్ళైతే మిమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో కొంచెం నాకు కూడా టైం పడుతుంది. కొంచెం టైం తీసుకొని నేను కొంచెం సెటిల్ అయిన తర్వాత నాకు చెప్తే నేను ఏదైనా కానీ రిసీవ్ చేసుకోగలుగుతాను. హీట్ ఆఫ్ ద మూమెంట్లో నాకు ఏం చెప్పినా కానీ నేను ఇంకొంచెం అవుట్బర్స్ట్ అవుతాను అని చెప్తున్నారనమాట. సో షైన్ ఈవెన్ వెన్ యు ఆర్ నాట్ హోల్. అంటే కొంచెం మీరు కూడా ఓపిక్గా ఉండడం, ప్లస్ ఇంకొకటి ఏంటంటే తను మార్చుకోవడానికి కూడా తను ట్రై చేస్తున్నారు. కాకపోతే ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ కంప్లీట్నెస్ రాదు. సో ఆ కంప్లీట్నెస్ రానంత వరకు కొంచెం నాతో ఓపిక్గా ఉండండి. ఎప్పుడైతే నేను కూడా అంటే ఎలాంటి మూడ్లో ఉన్నా కూడా నేను దాన్ని ఒక బ్యాలెన్స్ లెగ్ తీసుకొని వచ్చి హార్మోనియస్గా, పీస్ఫుల్గా నేను దాన్ని ఒక స్టేబుల్ దీంట్లో నేను తీసుకోగలిగినప్పుడు నేను కూడా దానిపైన వర్కౌట్ చేస్తున్నాను. తీసుకోగలిగినప్పుడు మీరు నన్ను ఇంకా మంచిగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో అది నా 100% కాదు. సో నన్ను అలా చెడుగానో లేకపోతే నన్ను అట్లా రాంగ్గానో అర్థం చేసుకోకండి అని చెప్తున్నారనమాట. సో టారో ద్వారా వాళ్ళు మనకి ఏం చెప్తున్నారో చూద్దాం. మీరు ఎవరినైతే అనుకొని చూస్తున్నారో వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు టారో ద్వారా. ఓ మై గాడ్, ఇక్కడ 4 of Wands ఉంది, 4 of Wands, 8 of Wands. వావ్, చాలా ఫాస్ట్ ఎనర్జీస్ ఉన్నాయి వీళ్ళది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 8 of Pentacles. ఓకే, మనం ఇవి ఇక్కడ ఎట్లా పెట్టుకుందాం. చారియట్, 5 of Cups, హర్మిట్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. టాప్ ఆఫ్ ద డెక్లో డెవిల్. సో ఇదే ఈ డెవిల్ ఎనర్జీస్ అంటే ఏంటంటే, ఈ డెవిల్ ఎనర్జీస్కి ఏంటంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన వాళ్ళకి ఎక్కువ కాంక్ష ఉంటుంది. అంటే వాళ్ళు ఎదగాలి, నన్నే గొప్పగా అనుకోవాలి, లేకపోతే నేనే అన్నిట్లో ముందుండాలి, నేనే చెయ్యాలి. అంటే కొంచెం డెవిల్ ఎనర్జీస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు కొంచెం స్వార్థం ఉంటుంది, కొంచెం అహంకారం ఉంటుంది, కొంచెం ఆత్రం ఉంటుంది, ఆవేశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్సే. అట్ ద సేమ్ టైం మనకి ఇంకొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏమన్నా ఉండొచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు, మనుషుల్ని కంట్రోల్ చేయాలని చెప్పి మైక్రో మేనేజ్మెంట్ చేయొచ్చు, కంట్రోల్ ఫ్రీక్స్ లాగా. అంటే కోపం వచ్చిందంటే ఇట్లా కోపంతో ఆవేశంతో ఊగిపోవడము, ఇంకా అబ్బా ప్రళయం వచ్చింది వీళ్ళని తట్టుకోలేము అన్నట్లు అంత రావణ్యం సృష్టించేస్తారు. అంత గొడవైపోతుంది. వాళ్ళకి ఏదైనా ఒక చిన్నది వాళ్ళ లోపం చెప్పినా కానీ వాళ్ళు లౌడ్గా ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. సో అది వాళ్ళ నేచర్. వాళ్ళకి ఆ బేసిక్ బేసికలీ దే ఆర్ లైక్ దాట్. మీరు వాళ్ళని ఏంటంటే వాళ్ళలో అది ఉంది. సో వాళ్ళకి ఆ షాడో సెల్ఫ్ పైన వాళ్ళు వర్క్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు వర్క్ చేసుకుంటేనే రిలేషన్షిప్స్ బెటర్ అవుతాయి అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో దే హ్యావ్ టు వర్క్ ఆన్ దేర్ షాడో సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఏమన్నా అడిక్షన్స్ ఉన్నా కానీ లేకపోతే ఇంకేమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ వాళ్ళు ఏంటంటే వాటి నుంచి కూడా దే హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దోస్ బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట. సో అంటే ఇక్కడ కొంచెం గ్రీడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. స్వార్థం కొంచెం ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. సో వీళ్ళకి ఏ విధంగా స్వార్థం ఉందంటే చూడండి, వీళ్ళు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు. ఎలా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ ఒక స్టేబుల్ రిలేషన్షిప్తో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ
కంప్లీషన్స్. ఇక్కడ 4 of Wands అంటే సెలబ్రేషన్స్ గురించి చెప్తుంది. మ్యారేజెస్, ఎంగేజ్మెంట్స్, లైక్ చైల్డ్ బర్త్, వీటిలన్నిటి గురించి ఏదో ఒక ఫంక్షన్స్ గురించి చెప్తుంది. సో అలా వాళ్ళకు ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్లోకి వెళ్ళాలనో, లేకపోతే వీళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉంటే ఒక మంచి రిలేషన్షిప్ని అట్రాక్ట్ చేయించాను. సో వీళ్ళకి ఏంటంటే అది ఉంటుంది. అంటే వీళ్ళకి ఎలాంటి రిలేషన్షిప్స్ అయినా కానీ వీళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి. ఆ రిలేషన్షిప్స్లో వీళ్ళు నెంబర్ 1గా ఉండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి, వీళ్ళు ముందుండి నడిపించాలి. ఏదన్నా శుభకార్యం కానీ ఏదన్నా జరుగుతా అంటే వీళ్ళ హడావిడి కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళ స్టెబిలిటీ అండ్ లైఫ్లో కూడా వీళ్ళు ఏంటంటే ఒక స్టేబుల్ లైఫ్ని చూస్తూ ఉంటారు అనమాట. సో ఆ విధంగా వాళ్ళు దానిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అండ్ వీళ్ళకి ఏది జరగాలన్నా తొందరగా జరిగిపోవాలన్నమాట. ఏదైనా తొందరగా లేకపోతే వాళ్ళు పూర్తిగా నిరాశ చెందుతారు. ఇలా మాత్రం ఫాస్ట్గా స్విఫ్ట్గా జరిగిపోవాలి, తొందరగా జరిగిపోవాలి. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు లేట్గా వస్తాను అనేది మనం ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, దట్ 10 నిమిషాలే కదా లేట్గా వెళ్తున్నాము, ఫోన్ చేయకపోయినా పర్వాలేదులే, మనం వెళ్ళిపోతాం కదా ఎట్లనో 10 నిమిషాలు ఇంటికి అనుకుంటాం. కానీ వీళ్ళకి ఏంటంటే 12:30కి ఇంటికి వస్తానన్నారు కదా, 12:30 అయిపోయింది కదా, ఇంకా రాలేదేంటి, నువ్వు నాకు చెప్పాలి కదా అని చెప్పి ఫోన్ల మీద ఫోన్లు చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు. సో ఇట్లా 10 నిమిషాలే కదా లేట్ అవుతుంది, నేను వచ్చేద్దాం అనుకున్నాను, నేను అందుకని చెప్పలేదు అంటే వీళ్ళకి వెంటనే నో, అట్లెట్లా, నువ్వు టైం అంటే టైమే, నువ్వు చెప్పాలంటే నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పకపోతే ఎట్లా అంటే ఏదన్నా కానీ అనుకునింది ఆలస్యము వ్యక్తపరిచేయాలి, చెప్పేయాలి, అయిపోవాలి, కంప్లీట్ చేసేసుకోవాలి దాన్ని. సో వీళ్ళకి ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే అంబిషియస్గా ఉంటారనమాట. దేన్నైనా కానీ చాలా కుశంగా అంటారా అంటే మైన్యూట్ డీటెయిల్స్లోకి కూడా వెళ్తారనమాట. విశ్లేషిస్తారు, దాన్ని పరిశోధించి విశ్లేషించి, లైక్ చిన్నదైనా కానీ దాన్ని బాగా క్షుణ్ణంగా తెలుసుకొని కానీ వీళ్ళు ఏది అంటే వీళ్ళు ఇట్లంతా చూస్తూ ఉండేటప్పుడు పక్కన మనుషులకి ఏంటంటే ఓపిక పోతూ ఉంటుంది. ఏందబ్బా మరీ ఇంత మైక్రో మేనేజ్మెంట్ ఏంటి, మరీ ఇంత చూడాలనుకుంటారేంటి వీళ్ళు, అంటే థింగ్స్నే కాదు మనుషుల్ని కూడా అలానే అనలైజ్ చేస్తూ అంటారు అనమాట. స్కానర్స్ లాగా ఒక పట్టానాన్ని నమ్మరు. సో ఏదైనా కానీ బాగా తెలుసుకొని కానీ ఇది చేయరు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ వీళ్ళు ఏంటంటే కెరియర్ ఓరియంటెడ్ ఉంటారు, బాగా డబ్బులు సంపాదించాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మంచిగా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. సో ఇలాంటివన్నీ వీళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. సో వీళ్ళు మీకు చెప్పేది ఏంటంటే వీళ్ళు వీటిపైన అన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ అంటారు. అంటే ఏంటి, కెరియర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మనుషుల్ని స్కాన్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మనుషుల నుంచి ఇన్ఫర్మేషన్ రావడం కానీ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఇంకొకరికి వ్యక్తపరచడం కానీ ఇంకొకరు వీళ్ళకి వ్యక్తపరచడం కానీ ఇవన్నీ ఏంటంటే అన్నీ వీళ్ళకి తెలిసిపెట్టుకోవాలి, అన్నీ వీళ్ళకి తెలియాలి, అవి కూడా అన్ని ఫాస్ట్ పేస్లో జరిగిపోవాలి. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి ఒక స్ట్రాంగ్ సాలిడ్ స్ట్రక్చర్డ్ రిలేషన్షిప్ కావాలి అన్నమాట. సో సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఉండాలి అని కోరుకుంటారు. అంటే ఏంటంటే లైక్ ఎవరైనా కానీ వీళ్ళకి ఫుల్ కమిట్మెంట్ అనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ అంటారు. సో అప్పుడప్పుడు వీళ్ళ లోపాలు కూడా ఎదుటి వాళ్ళల్లో చూసి వీళ్ళు ఏంటంటే దానికి కూడా ఫ్రస్ట్రేట్ అవుతారు. బేసిక్గా అవన్నీ వీళ్ళ క్వాలిటీసే, కానీ వీళ్ళు ఏంటంటే అది ఎదుటి వాళ్ళకి అన్వయించేసి వీళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. ఇక్కడ వీళ్ళు మీకు బేసిక్గా చెప్పాలనుకునేది ఏంటంటే మన రిలేషన్షిప్లో కావచ్చు ఏదన్నా కానీ, ఇప్పుడు మీతో లైఫ్, ఇప్పుడు ఒక ఫాదరే అనుకోండి, ఒక చైల్డ్కి అంత టైం ఇవ్వట్లేదు, లేకపోతే ఒక లవర్ ఇంకా తన ఇంకొక పర్సన్కి టైం ఇవ్వట్లేదు, లేదు హస్బెండ్ వైఫ్కి టైం ఇవ్వట్లేదు, ఇట్లా ఏ రిలేషన్షిప్లో ఎవరైనా టైం ఇవ్వకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రిలేషన్షిప్ ఇంకా బెటర్ అవ్వడానికి, మనం ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండడానికి, మనం ఇంకా మంచిగా ఉండడానికి నేను ట్రై చేస్తున్నా, నేను కష్టపడుతున్నా. సో నువ్వు ఎందుకు నన్ను అర్థం చేసుకోవు, నేను ఏదన్నా ఒకవేళ నీకు చెప్పకపోయినా బై మిస్టేక్ మిస్ చేసినా కానీ నువ్వైతే నన్ను తప్పుగా అనుకోవద్దు. అంటే వీళ్ళకి రివర్స్లో మళ్ళీ అట్లా జరిగితే మళ్ళీ వీళ్ళు ఒప్పుకోరు, కానీ వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు చెప్తాండేది ఏంటంటే నువ్వు అనుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే నేను కొంచెం అంటే నేను మైక్రో మేనేజ్మెంట్ అంటే నేను ప్రతిదీ అట్లా బాగా పూర్తిగా అనలైజ్ చేసి కానీ నేను ఏది చేయను.
అండ్ నాకేంటంటే కెరియర్ ఓరియంటెడ్గా ఉంటాను. ఎందుకంటే మనం కెరియర్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో ఫినాన్షియల్గా కూడా స్ట్రాంగ్ అవ్వడానికి ఈ కింగ్ ఆఫ్ పెంటికల్ ప్లేస్లోకి వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో నాకు అలాంటి థాట్స్ కూడా ఉంటాయి. సో నా థాట్స్ ఏవైనా కానీ బేసిక్గా ఇక్కడ ఈ పర్సన్కి ఎవరినైతే అనుకొని చూస్తున్నారో వాళ్ళకి మీ పైన 6 of Wands, Ace of Pentacles. సో ఇది ట్రిపుల్ వీళ్ళకి మీ పైన చాలా ఇష్టం ఉంటుంది మిమ్మల్ని అంత ఇక్కడ చూడండి. మళ్ళీ ఈ డెవిల్ కార్డ్ మళ్ళీ మనకు కనిపిస్తుంది. అంటే కొంచెం వీళ్ళని భరించడం, ఒక్కొక్కసారి వీళ్ళని ఇది చేయడం మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఏంటంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఆ విధంగా ఉంటాయన్నమాట. దట్ అర్థం చేసుకోవాలి, ఎవరి కోసం మన కోసమే కదా. ఇక్కడ నా అనేది లేదు, మన అనేది ఉంది బేసిక్గా. ఇక్కడ కూడా చూడండి సక్సెస్, ఇక్కడ చారియట్ కార్డ్ కూడా సక్సెస్ గురించే మాట్లాడుతుంది, ఇది కూడా సక్సెస్ గురించే మాట్లాడుతుంది. 6 of Wands కూడా. అండ్ ఇక్కడ 6 of Pentacles వచ్చి షేరింగ్, దట్ జనరస్గా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ. అంటే ఇక్కడ వీళ్ళు ఎంత సంపాదించి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టినా కానీ మళ్ళీ లెక్కల్లో అడగడం అనేది ఏముండదు. ఇప్పుడు మన దగ్గర జనరస్గా ఉంటే నువ్వు తీసుకో, నువ్వు వాడుకో, నువ్వు చూసుకో, నువ్వు చేసుకో అంటారు. ఎప్పుడో వీళ్ళ కోపం వస్తే కానీ వీళ్ళ లెక్కలు బయటికి తీయరు. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఆ న్యూ ఆపర్చునిటీస్ టు క్రియేట్ అబండెన్స్, ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి అనేది వీళ్ళకి చాలా థాట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 4 పెంటికల్ కార్డ్స్ వచ్చినాయి మనకి. అవుట్ ఆఫ్ 11 కార్డ్స్ 4 కార్డ్స్ ఏంటంటే మనకి పెంటికల్స్ వచ్చినాయి. అండ్ 3 కార్డ్స్ మనకి ఏంటంటే వాండ్స్ వచ్చినాయి. సో వీళ్ళకి ఫైర్ ఎనర్జీ, ఆ పట్టుదల చాలా ఉంటుంది, ఎనర్జీ చాలా ఉంటుంది అనమాట. వీళ్ళలో పొటెన్షియల్ చాలా ఉంటుంది. సో ఇది మొత్తం పెట్టాలని చూస్తున్నారు వాళ్ళు. సో ఇట్లా మొత్తం పెట్టి మన దీనికోసమే కదా చేస్తున్నాం. ఇక్కడ మేజర్ ఆర్కానా కూడా మనకి 2 మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చినాయి. సో అండ్ వీళ్ళు రెస్ట్లెస్గా అయిపోతుంటారు ఒక్కొక్కసారి. ఎందుకు అంటే పైన ఎక్కువ ఒత్తిడితో కావచ్చు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ప్రాపర్ రెస్ట్ తీసుకోకుండా వాళ్ళ హెల్త్ పైన వాళ్ళు అంత కాన్సన్ట్రేట్ చేయరు. తిన్నామా తినలేదు ఇవన్నీ ఏముండదు వాళ్ళకి. ఎంతసేపు పని 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 అని ఉంటుంది. దీంతో ఏంటంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారేమో అని మీకు ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే నేను నెగ్లెక్ట్ చేయట్లేదు, నాకు అన్నీ కావాలి, నువ్వు కూడా నాకు చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ఇట్లా మన లైఫ్ని ఒక సెట్ చేసేసుకొని ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అయిపోయినామంటే మనం ఇంకా ఏదైతే కోరుకుంటామో అవన్నీ మనం దక్కించుకోవచ్చు కదా అని వీళ్ళ ఇంటెన్షన్స్ ఉంటాయి. మీ ఇంటెన్షన్స్ ఎట్లుంటాయంటే మనకి ఉంది కదా ఈ రోజుని మనం ఎంజాయ్ చేయలేకపోతే ఎందుకు, సో మనం ఎందుకు కొంత ఎంజాయ్ చేద్దాము, అర్థం చేసుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ మీకు ఉంటుంది, టైం ఇస్తే బాగుంటుంది అని. కాకపోతే వీళ్ళు ఏమంటే వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇట్లుందనమాట. సో వీళ్ళు ఇది చెప్పాలనుకుంటాంటారు, చెప్పి కూడా వింటారు. కాకపోతే అది వాళ్ళు ప్రాపర్ వేలో చెప్పలేకో, లేకపోతే చెప్పినప్పుడు అది సగంలో కట్ అయిపోయో, లేకపోతే ఏదో విధంగా ఇంటర్ఫీరెన్సెస్, సో రప్చర్, ఇక్కడ ఆ హంగామా అనేది జరుగుతూ ఉంటుంది. అలుగుతారు, మొండి చేస్తారు, మళ్ళీ మీరు బుజ్జిగిచ్చుకోవాలి, మళ్ళీ మీరు బ్రతిమాలుకోవాలి, మళ్ళీ మీరు బామాలుకోవాలి. లేదులే నాకన్నా నా బుజ్జి నా తండ్రి అనుకుంటా ఏదో ఒకటి. సో అంటే వాళ్ళు ఇంత ఫోకస్డ్గా ఉన్నా కానీ వాళ్ళల్లో ఆ చిన్నపిల్లల నేచర్ అనేది ఉంటుంది. సో ఆ చిన్నపిల్లల నేచర్ ఉంది కాబట్టి మొండి చేస్తారు, అలుగుతారు, కోప్పడతారు, ప్రేమిస్తారు. ఏమొచ్చినా కొంచెం విపరీతంగానే ఉంటుంది. సో దాన్ని తట్టుకోవాలి. అందుకనే వాళ్ళు ఏంటంటే ప్లీజ్ 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 నన్ను కొంచెం అర్థం చేసుకో అనే ఫీలింగ్లో ఉంటారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే BDFH JLNPRTVXZ ఈ లెటర్స్తో మీరు ఈ లెటర్స్ని చూస్ చేసుకొని ఈ పాయిల్ని సెలెక్ట్ చేసుకొని అంటే వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరినైతే మీరు అనుకొని చూస్తున్నారో వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? న్యూ బిగినింగ్స్, ఫ్రమ్ కయోస్ కమ్స్ కామ్. కొట్లాడుకున్నారా, గొడవ పడ్డారా, సో ఏమన్నా మనస్పర్ధలు వచ్చినాయా? సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మనస్పర్ధలు ఏవైతే వచ్చినాయో, ఈ గొడవలు ఏవైతే జరిగినాయో వీటిని అన్నింటినీ పక్కకు పెట్టేసి ఇక్కడి నుంచి ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేద్దామా. కయోస్ అంటే ఏంటి? కాన్ఫ్లిక్ట్స్, గొడవ, ఇదంతా అయిపోయిన తర్వాత ఏమైంది? కామ్నెస్ వచ్చిందంట. అంతే కదా, ఒక ప్రళయం జరిగిపోయిన తర్వాత అక్కడ ప్రశాంతంగా అయిపోతుంది సిచ్యువేషన్ మొత్తం.
సో ఆ విధంగా ఒక పెద్ద గొడవ జరిగింది, లేదు మనస్పర్ధలు వచ్చినాయి, గొడవ పెద్దదా చిన్నదా పక్కకు పెట్టేస్తే ఒక విధంగా అయితే మనస్పర్ధలు వచ్చినాయి. కానీ ఈ మనస్పర్ధల్ని మనం పక్కన పెట్టేద్దాము, ఇక్కడి నుంచి మనం కొత్తగా మళ్ళీ జీవితాన్ని స్టార్ట్ చేద్దామా, నాకు ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇస్తావా నువ్వు అని అడుగుతున్నారు. సో మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా, సెకండ్ ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుంటున్నారా అనేది మీ ఇష్టం. కానీ వాళ్ళ మనసులో ఫీలింగ్ ఏంటంటే నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తావా, నేను ఏవైతే తప్పులు చేసినానో అవి సరిదిద్దుకోవడానికి నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తావా, నో డౌట్ నేను గొడవ పడ్డాను, నో డౌట్ నేను నీకు కోపం తెప్పించినాను, నో డౌట్ నేను నిన్ను సతాయించినాను, నో డౌట్ నేను నిన్ను విసిగించినాను, నో డౌట్ నేను నిన్ను అవమానించినాను, నో డౌట్ నా వల్ల పెద్ద తప్పులే జరిగినాయి, అయినా కానీ దీన్నంతా వదిలేసి, ఏదైతే ఈ గొడవ ఉందో ఈ రాద్ధాంతం ఉందో దీన్నంతా వదిలేసి ప్రశాంతంగా మళ్ళీ నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తావా, ఇక్కడ నుంచి న్యూ బిగినింగ్స్ మన లైఫ్లో ఉంటాయా, సో సెకండ్ ఛాన్స్ నేను తీసుకోవచ్చా, సెకండ్ ఛాన్స్ నాకు దొరికితే బాగుండు అని నేను కోరుకుంటున్నాను. సో ఆర్ యూ రెడీ టు గివ్ మీ దట్ ఛాన్స్, అనదర్ ఛాన్స్, సో దట్ ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. సో మీరు వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా, ఆ న్యూ బిగినింగ్స్ మీకు కావాలనిపిస్తుందా, ఈ ఏవైతే ఇంత గొడవ జరిగినా కానీ దీన్ని మొత్తం తీసి పక్కన పెట్టేసి ఇది అసలుకి ఇంకా గుర్తే రాకుండా మీ మనసుకి మీరు సర్ది చెప్పుకొని మీరు మళ్ళా ఏం జరగనట్లే వీళ్ళతో ఇంకొక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా, మీరు సంశయిస్తున్నారా, మీరు ఆలోచించుకోండి. కాకపోతే వీళ్ళైతే మటుకు ఒక న్యూ బిగినింగ్ ఉంటే బాగుండు అని మటుకు కోరుకుంటున్నారనమాట. సో మనం టారో ద్వారా చూద్దాం ఇంకా వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, లేకపోతే అసలు వీళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తుంటారు, ఎందుకు ఇట్లా కోరుకుంటున్నారు, ఇవన్నీ మనం చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. ఇదో గొడవ, 5 of Swords, డిఫెన్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, స్ట్రాంగ్గా అసలుకే కత్తి ఎంత పదునుగా ఉంటుందో అంత పదునుగా దించి నింటారు అట్లనే. నైట్ ఆఫ్ సోర్డ్స్, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడము, అనేసి ఆ తర్వాత బాధపడడం, గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తావా అని అడగడం, ఎదురు చూడడం. కింద ఒక కార్డ్ పడింది, నేను తీసుకుంటాను. 5 of Swords కింద 5 of Pentacles వచ్చింది, కింగ్ ఆఫ్ సోర్డ్స్ కింద డెత్ వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్. అదే చెప్పాను కదా, సెకండ్ ఛాన్స్, నేను మారినాను, నాకు ఒక ఛాన్స్, జడ్జ్మెంట్, కార్మిక్ రిలేషన్షిప్స్ ఇవి. ఓల్డ్ మెమరీస్. 6 of Cupsకి తెలుసా, 3 of Swords, చాలా మనసుని గాయపరిచినారు. మై గాడ్, చాలా మనసుని గాయపరిచినారు, చాలా హర్టింగ్ అని ఉంటుంది. సో ఇంత హర్ట్ చేసేసి మళ్ళీ ఏంటంటే రియలైజ్ అయ్యి దట్ ఇంకొక ఛాన్స్ అడుగుతున్నారు. లైక్ ఆ డిఫెన్స్ అనేది లైక్ ఎంతసేపు ఇంకొకరి పైన నేను గెలవాలి అనే యాటిట్యూడే ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళు తప్పు చేసినా కానీ నాదే పై చెయ్యి అన్న దీంట్లో ఉంటారనమాట. అండ్ అంతా వీళ్ళకి అనుకూలంగా జరగాలి, అందరూ వీళ్ళ అనుకూలంగా వినాలి అనేది వీళ్ళ మనస్తత్వం ఉంటుంది. సో కొంచెం టిపికల్ మైండ్ సెట్. అండ్ ఏంటంటే ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్స్ అంటారు కదా, మనము కాలం మారే కొద్దికి మనం కూడా మారుతూ ఉండాలి. కానీ వీళ్ళు ఏంటంటే కాలం మారే కొద్దికి వీళ్ళేం మారట్లేదు. ఆ టిపికల్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో దట్ మా నాన్న మా అమ్మని ఇట్లానే ట్రీట్ చేసినాడు, లేకపోతే మా తాత మా అమ్మమ్మనో నాయనమ్మనో ఇట్లా ట్రీట్ చేసినాడు, అంటే ఆ ట్రెడిషనల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సమాజంలో అంతరించిపోయినంటే అలా అయిపోయిన వాటిని కూడా వీళ్ళు ఇంకా ఫాలో అవుతూ ఉంటారు. మూఢనమ్మకాలు,
లైక్ ఏదైనా కానీ అంటే ఇప్పటికి కూడా దట్ అట్లా చేస్తే ఇట్లా అవుతుందంట, ఇట్లా చేస్తే అట్లా అవుతుందంట, ఇది కరెక్ట్ కాదంట, అట్లా చేయకూడదంట, ఇట్లా చేయకూడదంట, ఇట్లాంటివన్నీ చెప్తారు కదా. సో అలా మాదిరా చెప్తూ ఉంటారు. ఇదంతా ఏంటి, ఇది నాన్ సెన్స్ కదా, ఇంకా ఇట్లా ఎవరు ఫాలో అవుతారు అంటే వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది అనమాట కొంతమందికి ఇలాంటివి ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చాలా తెలివిగా మిమ్మల్ని వాళ్ళ దారిలోకి తీసుకొని వెళ్ళాలనుకుంటుంటారు. అంటే మిమ్మల్ని మార్చడానికి ట్రై చేస్తూ అంటారు అనమాట. అంటే మీరు ఎట్లుంటారో అలా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకుండా మిమ్మల్ని ఏదో విధంగా మార్చాలి అన్న యాటిట్యూడ్ ఉంటుంది వీళ్ళకి. సో ఇక్కడ వీళ్ళు అదే చేశారనమాట. అదే జరగని ఉంటుంది మీతో కూడా. తప్పు వాళ్ళదైనా కానీ వాళ్ళు అది ఒప్పుకోకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టుని ఉంటారు. అండ్ వీళ్ళు ఎట్లా అయితే మిమ్మల్ని చూడాలనుకుంటారో ఆ విధంగా మిమ్మల్ని మారడానికి చాలా ఫోర్స్ చేసి వింటారు. సరే వీళ్ళ పైన ప్రేమతోనో అభిమానంతోనో లేకపోతే గౌరవంతోనో మీరు కూడా మారాలనుకుంటే ఇంకా మార్చాలని చెప్పి మిమ్మల్ని ట్రై చేస్తూ అంటారు. సో ఎక్కువ మనల్ని అలా అణిచిపెట్టాలనుకున్నా కానీ ఒక్కసారిగా రెబల్ అవుతారు కదా, తిరగబడతారు కదా. సో అది జరిగి ఉంటుంది ఖచ్చితంగా. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అయి ఉంటుంది ఆ ఫైట్ కోసం. అండ్ వీళ్ళకి ఏంటంటే పంతం ఎక్కువ ఉంటుంది. దట్ నా మాట నెగ్గాలి అనే పంతం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏదో విధంగా సామధాన దండోపాయాలు ఏదో విధంగా ఇది చేయాలని చూస్తారు. సో అక్కడి నుంచి ఏంటంటే అవసరం లేదులే, ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది కదా, రీబర్త్, రెన్యువల్స్. సో ఇది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ లైక్ దిస్ దెన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ దిస్ అనే యాటిట్యూడ్లోకి వచ్చేసి నింటారనమాట. అండ్ మీరు ఓపిక అంటే వీళ్ళని ఒక్కసారిగా వ్యతిరేకించడమో లేకపోతే ఒక్కసారిగా వదిలేయడమో లేకపోతే ఒక్కసారిగా వీళ్ళ మాట వినకపోవడమో జరుగుని ఉండదు. గతంలో చాలాసార్లు జరిగిని ఉంటుంది. ఓపిక్గా వెయిట్ చేసి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి 6 of Cups వచ్చింది కదా. 6 of Cups వచ్చి 6 of Cups ఆల్సో స్పీక్స్ అబౌట్ లవ్, ప్రేమ గురించి కూడా మాట్లాడుతుంది. అంటే వాళ్ళ పైన ఎంత మమకారం, ఎంత ప్రేమ ఉంటే ఆ నాస్టాలజిక్ ఫీలింగ్స్ ఉంటాయి. వీళ్ళతో గడిపిన ఆ మంచి రోజులు కావచ్చు, ఆ మంచి క్షణాలను కావచ్చు గుర్తు చేసుకొని వీళ్ళు ఎంత ఇది మిమ్మల్ని మీ మనసుని ఎంత గాయపరుస్తున్నా కానీ పోనీలే అని చాలాసార్లు క్షమించుని ఉంటారు. ఎందుకంటే ఇది ఓపికకి రిలేటెడ్ కార్డ్. 7 of Pentacles అంటే కార్డ్ ఆఫ్ పేషెన్స్. చాలా ఓపికగా భరించుని ఉంటారు. కానీ ఎన్నిసార్లు అలా భరించగలుగుతారు, ఎంత ఓపిక అని ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఓపిక నశిస్తుంది. అప్పుడు ఏంటంటే తిరగబడడం అనేది అది సహజం. సో ఆ విధంగానే. కానీ వీళ్ళు ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీ ఓపికను నేను చాలాసార్లు పరీక్షించినాను, నా తప్పు, కాబట్టి నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వండి. మిమ్మల్ని నోటి తుత్తరితోనో లేకపోతే దేనితోనో మిమ్మల్ని మాటలు అనేసినాను, తొందరపాటు నిర్ణయాలు చాలా జరిగిపోయినాయి, దానివల్ల చాలా ఫేస్ చేసినాము, దానివల్ల చాలా విధాలుగా మనల్ని మనం సఫర్ చేసుకున్నాము. ఆ టాక్సిక్ వైబ్స్ కావచ్చు, ఆ టాక్సిక్ థింగ్స్ చాలా విధాలుగా జరిగి ఉంటాయి. చాలా అంటే చాలా ఇక్కడ జడ్జిమెంట్ కార్డు వచ్చింది కాబట్టి చాలా పరీక్షలు నడుచుని ఉంటాయి. సో ఇలా జరిగింది. కానీ కూడా ఐ వాంట్ దట్ రీబర్త్ ఇన్ అవర్ రిలేషన్షిప్, రెన్యువల్, మళ్ళా కొత్తగా రీస్టార్ట్ చేయాలనుకున్నాను, నన్ను క్షమించు. అండ్ నేను తొందరపాటు నిర్ణయాలతో పాటు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాను. అండ్ నిన్ను కఠినమైన నిర్ణయాలతో నిన్ను చాలా బాధ పెట్టినాను. సో దానివల్ల చాలా మార్పులు చేంజెస్ ఖచ్చితంగా వస్తాయి కదా. సో ఈ విధంగా మారడానికి, సిచ్యువేషన్ ఈ విధంగా మారడానికి రీజన్ కూడా నేనే, కానీ నన్ను క్షమించు. అండ్ నాది ఏదైతే ఉందో దట్ నేను చెప్పిందే కరెక్ట్, నేనే గెలవాలి, నేను ఏదైతే అనుకుంటున్నానో అదే జరగాలి అనుకొని నిన్ను ఎన్ని విధాలుగా అయితే బాధ పెట్టినానో, నువ్వు ఎన్నిసార్లు నీ మనసు చంపుకొని నా కోసం అన్నీ చేసినావో, ఇవన్నీ చేసినావు కదా, ప్లీజ్ మళ్ళీ అందుకన్నా నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు. సో దట్ నేను బెటర్గా చూసుకోవడానికి కానీ నేను మారడానికి కానీ నాకు ఇంకొక ఛాన్స్ కావాలి అని చెప్తున్నారు. అంటే హార్ట్ని ఎన్ని విధాలుగా బ్రేక్ చేసినా కానీ, సో ఈ గుండెలో నేను కత్తుల్ని ఇలా దింపినాను కదా, ఈ దింపిన కత్తుల్ని నేను తీస్తాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అంటున్నారు. కానీ వీళ్ళు రియల్ ఇంటెన్షన్స్తోనే ఆ మాట అంటున్నారా లేకపోతే ఇవి ఫేక్ ఇంటెన్షన్స్ అనేది మనం చూద్దాం. అంటే వీళ్ళు నిజంగానే నేను మారినాను, నేను చేస్తాను, నేను చూస్తాను అనుకొని ఏదైతే చెప్తున్నారో ఇవి రియల్ ఇంటెన్షన్సా కాదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. మనం ఇంకొక 3 కార్డ్స్ తీసుకుందాం. సో
సో ఓకే, మనకు వచ్చేసింది. వీళ్ళ ఇంటెన్షన్స్ అయితే అంత రియల్ ఏం కాదు. సో ఇక్కడ ఎక్కడో వాళ్ళకు హోప్ ఉంది, మీరు ఆ సెకండ్ ఛాన్స్ ఇస్తారేమో అన్న హోప్ ఉంది వాళ్ళకి ఖచ్చితంగా, అండ్ వాళ్ళు కోరుకుంటున్నారు ఆ సెకండ్ ఛాన్స్ కోసము. సో ఈసారి ఆ సెకండ్ ఛాన్స్ ఇచ్చినారంటే వాళ్ళు ఏదో విధంగా కిందపడో మిందపడో వాళ్ళు చేయాలనుకునింది, వాళ్ళు మిమ్మల్ని ఎలా అయితే రెస్ట్రిక్ట్ చేసేసి కన్ఫైన్ చేసేసి మిమ్మల్ని వాళ్ళ చేతిలో ఒక పప్పెట్ లాగా ఇట్లా పెట్టాలనుకుంటున్నారో దాంట్లో సక్సెస్ అయిపోతారు. ఇక్కడ టవర్ కార్డ్ ఉంది. సడన్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో దే విల్ షో దర్ ట్రూ కలర్స్. సో ఇక్కడ నాకు ఇంకొక ఛాన్స్ కావాలి అని వాళ్ళు మిమ్మల్ని ఒకవేళ అడుగుతూ మీరు ఆల్రెడీ వీళ్ళతో విసుగు అయిపోయి వద్దురా బాబు నాకు అసలు వీళ్ళతో సావాసం వద్దు, వీళ్ళతో వద్దు, నాకు వీళ్ళతో ఉంటే నా లైఫ్ అసలుకి నాకు మంచిగా లేదు, నేను ఇట్లనే కంటిన్యూ అయినానంటే మటుకు నాకు కష్టం అవుతుంది అని మీకు కానీ నిజంగానే మీ మనసులోంచి మీకు ఆ ఫీలింగ్ అనిపిస్తుంటే మటుకు మీ మనసు మాట మీరు వినండి. ఎందుకు అంటే కుక్కతో ఒక వంకర అన్నట్లు వీళ్ళు ఒక ఛాన్స్ అడుగుతున్నారు కానీ మళ్ళీ ఏంటంటే వీళ్ళు బుద్ధి చూపించుకుంటారు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవు అన్నట్లు బుద్ధి చూపించుకుంటారు, ఖచ్చితంగా బుద్ధి చూపించుకుంటారు. సో అదంతా అయిన తర్వాత మళ్ళీ బాధపడేదానికన్నా అది అవ్వక ముందే మనం కొంచెం యూనో మనల్ని మనం సేవ్ చేసుకోవడం చాలా చాలా మంచిది. సో వీళ్ళ వల్ల మీకు నష్టం తప్పితే లాభం అయితే ఏం లేదు. ఇక్కడ చూడండి, ఫైర్ యాక్సిడెంట్, ఇక్కడ నుంచి ఇద్దరు కింద పడిపోతున్నారు. సో వీళ్ళు మెంటల్గా ఫిజికల్గా టార్చర్ చేస్తారు. సో అవసరం లేదు అలాంటి రిలేషన్షిప్స్, అలాంటి వాళ్ళతో ఉండడం కూడా అంత మంచిదేం కాదు. లవర్స్ కార్డ్ ఇన్ రివర్స్ వచ్చింది. సో ఇది అప్రైట్ ఉండాలి. కింద 7 of Swords థీఫ్ కార్డ్ ఉంది. సో వీళ్ళు ఏదో ఒకటి మాయ మాటలు చెప్తున్నారు మీకు. సో ఈ మాయ మాటలు మీరు నమ్మకండి. అండ్ లవర్స్ కార్డ్ కూడా రివర్స్ వచ్చింది. అదేమి నిజమైన ప్రేమ కాదు, కపట ప్రేమ. సో అంటే నక్కలాగా, జిత్తులు మాడిన నక్కలాగా సామభేద దండోపాయాలని చెప్పాను కదా, మనము బ్రతమాలుకుంటే వినకపోతే బెదిరిచ్చో, లేకపోతే బ్లాక్మెయిల్ చేసో, లేకపోతే ఏదో విధంగా మళ్ళా వాళ్ళ క్లచెస్లేకి అంటే వాళ్ళ 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 వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని బందీలాగా చేసుకోవాలి అనుకుంటున్నారనమాట. ఒకసారి బానిస బతుకుని వద్దు అనుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ దీంట్లోకి వెళ్తే మళ్ళీ ఏంటంటే వాళ్ళ ట్రూ కలర్స్ మళ్ళీ చూపిస్తారు. సో వాళ్ళు ఏదైతే హోప్ పెట్టుకున్నారో అదైతే అది వాళ్ళ స్వార్థానికి వాళ్ళు పెట్టుకున్న హోప్, కాబట్టి దాన్ని మీరేం నిజం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కార్డ్స్ చూస్తే కూడా మీకు చూడండి, ఇప్పుడు మనం 5 of Pentacles, 5 of Swords కావచ్చు, 4 of Pentacles కావచ్చు, 2 of Pentacles కావచ్చు మనకి, సో 6 of Cups కావచ్చు, టవర్ కార్డ్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే మళ్ళా ఒక డార్క్ నైట్ నుంచి ఇప్పుడు చీకటి నుంచి మనం వెలుగులోకి రావాలనుకుంటున్నాము. సో చీకటి నుంచి ఎంతో కొంత వెలుగులోకి వచ్చింది, మిమ్మల్ని మళ్ళీ తీసుకొని పోయి చీకట్లో వేయాలనుకుంటున్నారు. సో మళ్ళా వెళ్ళి చీకట్లో పడాలి అనుకుంటే ఎవరైతే మీరు ఇప్పుడు అనుకొని వీళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళ పైన ప్రేమతోనో ఏదో చెప్పాను కదా, గౌరవంతోనో ఇష్టంతోనో ఏదో విధంగా వీళ్ళని మీరు అనుకొని పైలు చూస్తా అంటే వీళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ మట్టుకు ఏంటంటే వీళ్ళు మీకు చెప్పాలనుకుంటా అంటే ఏంటి, నాకు సెకండ్ ఛాన్స్ కావాలి అని చెప్తున్నారు. సరే మనం ఒప్పుకొని సెకండ్ ఛాన్స్ ఇస్తే లైఫ్ బెటర్గా ఉంటుందా? టవర్ కార్డు ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా మళ్ళీ ఎటైనా కావచ్చు, మళ్ళీ తారుమారు అవ్వచ్చు. ఇప్పుడు ఒక్కసారి జరిగితేనే మళ్ళీ మనం బెటర్ అవ్వడానికో లేకపోతే మళ్ళీ కోలుకోవడానికో కొంచెం టైం పడుతుంది. దెబ్బ పైన దెబ్బ తగిలిందంటే కోలుకోగలుగుతామా? కోలుకోవడానికి మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది? ఇట్లా ఒక రెస్ట్రిక్టెడ్ అదిం పెట్టేసినట్టు సఫకేటెడ్ లైఫ్ని లీడ్ చేయగలుగుతామా? మళ్ళా జగ్లింగ్ చేయగలుగుతామా? దట్ యునో మళ్ళా ఇంకా ఎప్పుడు మారుతారనో, లేకపోతే నాకెప్పుడు మంచి రోజులు వస్తాయో, నా లైఫ్లో ఎప్పుడు బెటర్మెంట్ ఉంటుంది, నేను ఎప్పుడు నా లైఫ్ని నాకు నచ్చినట్లు లీడ్ చేయగలుగుతాను అని చెప్పి మళ్ళీ వేడుకుంటూ కూర్చోగలుగుతామా దేవుణ్ణి? సో ఆలోచించుకోండి, సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా ఇవ్వద్దా అని చెప్పి. ఇంత ఫోర్స్ పెట్టి వాళ్ళు మీ వెనకల్నే ఎందుకు పడుతున్నారు దాని గురించి కూడా ఆలోచించండి. ఇంత ఫోర్స్ పెట్టి అసలు మీ వెనకల్నే ఎందుకు పడుతున్నారు? ఏ ఉద్దేశంతో పడుతూ ఉండొచ్చు, దేనికోసం పడుతూ ఉండొచ్చు ఇంత ఫోర్స్ పెట్టి? సస్పిషియస్, హై ప్రీస్ట్రెస్, ఏదో సంథింగ్
దాగి ఉంది, వీళ్ళేం దాన్ని వ్యక్తపరచట్లేదు, కానీ మీతో వీళ్ళకి ఏదో ఏదో ఉంది. సో ఏదో మీ దగ్గర నుంచి వీళ్ళు తీసుకోవాల్సిందో పొందాల్సిందో ఏదో ఉంది. సో వీళ్ళ ఎదుగుదలకి అది ఉపయోగపడుతుంది. మీ వల్ల వీళ్ళు ఎదగగలుగుతారు, వీళ్ళు విస్తరించగలుగుతారు. అది మీతో ముడిపడి ఉంది. దానికోసమే మీ వెనకాల ఇంకా ఇట్లా మళ్ళా అదే వచ్చింది చూడండి, 7 of Swords వచ్చింది. మోసంతోనే ముడిపడి ఉంది. అంటే వాళ్ళ స్వార్థానికి మీ దగ్గర నుంచి అది తీసేసుకుంటే మళ్ళీ ఇంకొకటి ఉండదు. ఎమోషనల్గా మిమ్మల్ని చాలా ఇది చేస్తారు. సో సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళకి ఏదో ఉంది, మీ వల్ల వాళ్ళ ఎదుగుదల ఉంది, మీ వల్ల వాళ్ళకి రాజయోగం అంటారు కదా, ఆ విధంగా అంటే ఏదో విధంగా ఫినాన్షియల్గా గ్రో అవ్వడానికి కానీ, లేకపోతే వస్తు రూపంలో కావచ్చు, భూమి రూపంలో కావచ్చు, అలా వాళ్ళకి ఏదో ఉంది. మీ ద్వారా వాళ్ళకి చెందాల్సింది, మీ ద్వారా వాళ్ళకి రావాల్సింది, మీరు వాళ్ళతో ఉంటేనే వాళ్ళకేవో కొన్ని పనులు జరుగుతాయి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దక్కుతుంది. సో అందుకనే వాళ్ళు మీ వెనకాల పడుతున్నారు. లేకపోతే అసలు వాళ్ళు మళ్ళీ మీ వెనకాలకి మీ వెనక పడాల్సిన అవసరం లేదు. సో అందుకని వాళ్ళు మీ వెనకాల రావాలనుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ హై ప్రీస్ట్రెస్ వచ్చింది. సో సమ్ కైండ్ ఆఫ్ మిస్టరీ, సమ్ కైండ్ ఆఫ్ సీక్రసీ ఉంది వీళ్ళకి. అండ్ ఇక్కడ చూడండి, పూర్తిగా మనకి ఏంటంటే వైట్ కాదు, పూర్తిగా డార్క్ బ్లాక్ కాదు, సో గ్రే షేడ్స్ ఉన్నాయి. సో సమ్ కైండ్ ఆఫ్ రాంగ్ ఇంటెన్షన్స్, వికెండ్ నేచర్ ఉంది వీళ్ళల్లో. వీళ్ళ ఎదుగుదల కోసం వీళ్ళు చాలా ఆలోచిస్తున్నారు, ఏదో విధంగా మీ వరకు రీచ్ అవ్వాలని కూడా చూస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇదే చెప్పాలనుకుంటున్నారు. మీరు 555 అనే నెంబర్ కానీ చూస్తా అంటే ఏంజల్ నెంబర్, మీకు అది కూడా ఒక కన్ఫర్మేషన్ దట్ ఇంటెన్షన్స్ ఇక్కడ రైట్గా లేవు. మళ్ళా గతం నుంచి లైక్ మీ పాస్ట్లో ఇంకా వీళ్ళు వద్దు అనుకొని మీరు పాస్ట్లో వదిలేసిన వాళ్ళు మళ్ళీ రావడం. సో గతం నుంచి వస్తారనమాట వీళ్ళు. సో బీ కేర్ఫుల్, ఇలాంటి వాళ్ళని అయితే ఎంటర్టైన్ చేయకండి. మీరు లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్ మీకు చాలా హ్యాపీగా ఉండాలంటే చాలా చాలా కష్టపడి ఉంటారు, చాలా భారాన్ని మోసారు మీరు. కానీ ఇప్పుడు మీరు చాలా పవర్ఫుల్ పొజిషన్లోకి రాబోతున్నారనమాట. మీ చేతిలోకి పవర్ వస్తుంది. సో వీళ్ళు ఇది గుర్తించుంటారు, వీళ్ళు ఇది గమనించుంటారు, వీళ్ళకి ఇది ముందే తెలిసినట్టుంది దట్ మీరు చాలా పవర్ఫుల్ పొజిషన్లోకి వస్తున్నారు, మీ చేతిలోకి ఏదో రాబోతుంది అని చెప్పి. అందుకనే వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఏదో విధంగా మళ్ళీ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుకోను, ఏదో విధంగా సమ్ కైండ్ ఆఫ్. ఇప్పుడు సన్ కార్డ్ వచ్చింది. సన్ అంటే ఏంటి, లైక్ ఆయనకి హీఈస్ ది పవర్ సోర్స్. సో ఆయన మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కదా. సో ఆ విధంగా మీ సెంటర్డ్గా మీరేదో మీ వల్ల వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందుకని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.